హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒకవేళ కనుక మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమింగ్ టు ద టాపిక్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్లో ఇది ఒకటి. మనకు టోటల్ థియరీ సబ్జెక్ట్. యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనిట్ 1లో టోటల్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడిగమ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. 99% వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఫస్ట్ 2 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సాఫ్ట్వేర్ మిత్స్. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ సాఫ్ట్వేర్ మిత్స్. ఈ 2 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ కంపల్సరీ, 99% నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ CMMI మోడల్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ప్రాసెస్ మోడల్ అండ్ టైప్స్. ఈ ప్రాసెస్ మోడల్లో మెయిన్గా మనకు 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ మోడల్స్ ఉన్నాయి సిలబస్లో. ఇంతకుముందు చాలా ఉండేవి, ఇప్పుడు ఓన్లీ 3నే చేశారు. అవేంటి అంటే వాటర్ ఫాల్ మోడల్, నెక్స్ట్ అజైల్ మెథడ్, నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ మోడల్. మీకు ఎగ్జామ్లో ఈ 3లో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది, లేదా 3 కూడా అడిగే ఛాన్స్ ఉంది, అన్ని టైప్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ 4th క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ లేయర్డ్ టెక్నాలజీ, దాని గురించి మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాసెస్ ప్యాటర్న్. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాసెస్ ప్యాటర్న్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో టోటల్ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎస్ఈలో మళ్ళీ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది ఏది ఉండదు. ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంట్, అన్నీ కూడా చదవాల్సిందే. నేను చెప్పాను కదా ఆల్రెడీ, 1 to 4 మాత్రం ఈ 3లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. మీ లక్ బాగుంటే 2 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడితే రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడాలి. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ఫీజబిలిటీ స్టడీ అండ్ టైప్స్. ఫీజబిలిటీ స్టడీ అండ్ దాని టైప్స్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్. ఓకే, సో ప్రాసెస్ అండ్ టెక్నాలజీ, దానికి సంబంధించిన టెక్నాలజీస్ మొత్తం మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్తో పాటు యూజర్ రిక్వైర్మెంట్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సిస్టమ్ మోడల్స్ అండ్ ఇట్స్ టైప్స్. సిస్టమ్ మోడల్లో మనకి ఏంటి అంటే మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్ మోడల్స్ ఉంటాయి. కాంటెక్స్ట్ మోడల్, బిహేవియరల్ మోడల్ అండ్ డేటా మోడల్ అండ్ ఆబ్జెక్ట్ మోడల్. 4 ఉంటాయి. ఓకే, ఈ 4 గురించి మీరు డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ యూనిట్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ వెరీ షార్ట్ యూనిట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ 4 ఉంటాయి. ఆ 4 చదివేస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ లెవెల్స్. ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ లెవెల్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ బిహేవియర్కి సంబంధించిన లెవెల్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిజైన్ మోడల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ UML, ఎక్స్ప్లెయిన్ కాన్సెప్చువల్ మోడల్ ఫర్ UML. ఈ UMLలో ఆల్ డయాగ్రామ్స్, మనకు క్లాస్ డయాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మొత్తం 7 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ 7 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ గురించి కూడా మీరు క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ యూనిట్ అనమాట అది. నెక్స్ట్ 4th యూనిట్లో మనకు టెస్టింగ్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వచ్చేసి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ కానీ వైట్ బాక్స్ టెస్టింగ్ కానీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ స్ట్రాటజీస్.
టెస్టింగ్ స్ట్రాటజీస్లో మనకు యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, స్మోక్ టెస్టింగ్, వ్యాలిడేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్. ఇందులో ఏదైనా ఒకటి కానీ 2 కానీ లేదా మొత్తం స్ట్రాటజీస్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మెట్రిసెస్ ఫర్ సోర్స్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ క్వాలిటీ మెట్రిసెస్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 4th యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్ చదివితే యూ కెన్ ఆన్సర్ ఈజీలీ 1 క్వశ్చన్, సమ్టైమ్స్ యూ కెన్ ఆన్సర్ 2 క్వశ్చన్స్ ఆల్సో. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎస్క్యూఏ. ఎస్క్యూఏ మీన్స్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ మెట్రిసెస్ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా టైప్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రివ్యూస్. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ స్ట్రాటజీస్. రిస్క్ స్ట్రాటజీస్లో మనకు మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ రిస్క్ స్ట్రాటజీస్ ఉంటాయి, రియాక్టివ్ అండ్ ప్రొయాక్టివ్. ఈ రెండింటి గురించి కూడా మీరు డీటెయిల్గా చదవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిస్క్ అండ్ రిస్క్ ఐడెంటిఫికేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ RMMM, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది యూనిట్ 5లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 5లో 6 క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్. ఆ 6 చదివితే సరిపోతుంది. సో ఇవి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చదివితే మీకు ఈజీగా 50+ మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 60 ఫర్ R22 బ్యాచ్ అయితే. R18 బ్యాచ్ వాళ్ళకైతే ఈజీగా 60+ మార్క్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.